ఊజు దేశంలో నివసించిన యోబు యథార్థవర్తనుడు, చెడుతనాన్ని అసహ్యించుకున్నవాడు, దేవుడంటే భయం భక్తి కలిగి ఉన్నవాడు, అలాగే నీతిమంతుడు. తన గురించి దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవునికి అపవాదికి మధ్య మాటలు జరుగుతూ ఉన్నవి అనేటువంటి సంగతి తెలియనటువంటి వాడు, తన నీతిని గురించి, తన యథార్థతను గురించి వారు మాట్లాడుకుంటున్నారు అనేటువంటి విషయం తెలియనటువంటి వాడు, తాను దేవుని యొక్క సన్నిధిలో అపవాదిని ఓడించబోతున్నాను అన్న సంగతి కూడా తెలియనటువంటి వాడు, దేవుని సన్నిధిలో తన యొక్క నీతి, యథార్థత తనకు బహుఖ్యాతిని, కీర్తిని తీసుకొని రాబోతున్నాయి అన్న సంగతి కూడా తెలియనివాడు యోబు. దేవుడు తనకు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలో తాను గెలుస్తాను, అపవాది సిగ్గుతో తల ఉంచుతాడు అన్న సంగతి తెలియనటువంటి వాడు యోబు. యోబు బహుధనవంతుడు. దేవుడు తనని చక్కగా దీవించాడు, ఆశీర్వదించాడు. తనకు ఉన్నటువంటి సంపద చాలా ఎక్కువ. అతను ధనవంతుడు కూడా. తన దగ్గర 7,000 గొర్రెలు, అలాగే 3,000 ఒంటెలు ఉన్నాయి. ఈ సంపదే చాలా ఎక్కువ. దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నాడు కనుక ఇటువంటి దీవెన తనకు దక్కింది. ఇంకా చెప్పాలంటే తన దగ్గర 500 జతల ఎడ్లు, అలాగే 500 ఆడుగాడిదలు ఉన్నాయి. తనకి 3 కుమార్తెలు, 7 కుమారులు కూడా ఉన్నారు. అంతటి విశ్వాసమున్న యోబు మీద అపవాది కన్ను పడింది. ఒకరోజు తండ్రి అయిన దేవుని సన్నిధిలో దూతలందరూ నిలిచి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అపవాదిని అడిగాడు, నా సేవకుడైన యోబుని చూశావా అని. తండ్రి అయిన దేవుడు అపవాదిని అడిగినప్పుడు అపవాది కుళ్ళుతోటి ఏమని సమాధానం చెప్పాడనంటే, అతని చుట్టూ కంచె వేశావు, అతని ఇంటి చుట్టూ కంచె వేశావు, అతనికి కలిగిన సమస్తానికి నీవు కంచె వేశావు కనుక అతను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నీవు కంచెను గనక తీసివేసినట్లయితే అతని యొక్క స్వభావం బయటపడుతుంది అని అపవాది తండ్రి అయిన దేవునితో అన్నప్పుడు దేవుడు తనతో, నేను వేసిన కంచె తీసివేస్తాను, అతని ప్రాణం జోలికి మాత్రం నీవు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు అపవాది సంతోషంతో దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయి యోబుని శోధించటం ప్రారంభించాడు. యోబుకి కలిగి ఉన్న సమస్తము కోల్పోయాడు. గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, కుమారులు, కుమార్తెలు, అలా అందరినీ తాను పోగొట్టుకున్నాడు. అంత వేదనలో కూడా, అంత రోదనలో కూడా తాను తండ్రి అయిన దేవుణ్ణి పల్లెత్తు మాట అనలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అన్న మాట తప్ప మరే మాట కూడా యోబు యొక్క పెదవి దాటి బయటకు రాలేదు. విస్తుపోవడం అపవాది వంతయ్యింది. 2వ మారు దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు అపవాది కూడా వెళ్ళాడు. తండ్రి అయిన దేవుడు యోబును గురించి విచారించగా అపవాది దేవునితో, తనకి ఆరోగ్యాన్ని ఇచ్చావు కదా, ఆరోగ్యాన్ని కానీ తీసివేసినట్లయితే అతను నిన్ను తృణీకరిస్తాడు అని చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు, అతనిని నీ వశమున పెట్టి ఉన్నాను, తనకు ప్రాణహాని మాత్రం చేయవద్దని హెచ్చరించి అపవాదిని అక్కడ నుంచి పంపివేస్తాడు. తర్వాత అపవాది మరలా యోబును ఆరోగ్య విషయంలో శోధిస్తాడు. అయినా యోబు మాత్రం తండ్రి అయిన దేవునికి వ్యతిరేకంగా ఏ మాట కూడా మాట్లాడలేదు. చివరకు గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన యోబు శరీరం. అటువంటి పరిస్థితిలో కూడా యోబు నోరు తెరచి తండ్రి అయిన దేవుని దూషించలేదు. ఆయనకు వ్యతిరేకంగా చిన్న మాట కూడా మాట్లాడలేదు. అంత బాధను తాను అనుభవించాడు. భార్య దూరంగా వెళ్ళిపోయినా కూడా తను బాధపడలేదు. కానీ
తండ్రి అయిన దేవుణ్ణి మాత్రం అలాగే విశ్వాసంతో నమ్మకంతో హత్తుకున్నాడు. ఈనాడు తండ్రి అయిన దేవునికి యోబు వంటి విశ్వాసులు కావాలి. యోబు యొక్క విశ్వాసాన్ని చూసి సిగ్గుతో తల వంచుకున్న అపవాది ఈరోజు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మనము కూడా యోబు వలె నిలబడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తండ్రి అయిన దేవుణ్ణి మాత్రం దూషించకూడదు. ఆయన సన్నిధి విడిచిపెట్టి మనం దూరంగా పారిపోకూడదు. యోబు ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష చాలా గొప్పది. ఎవరు భరించలేరు, కానీ తాను భరించగలిగాడు. దేవుని మీద యోబుకున్న విశ్వాసం తాను పోగొట్టుకున్న దానికంటే రెట్టింపైన ఘనతను తనకు తీసుకొని వచ్చింది, సంపదను తీసుకొని వచ్చింది. అలాగే తండ్రి అయిన దేవుని సన్నిధిలో నిజమైన దేవుని యొక్క బిడ్డగా నిలబెట్టగలిగింది. ఈరోజు మనం యోబు వలె ఉండాలి. అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుణ్ణి అంటిపెట్టుకొని మనం ఉన్నట్లయితే, ఆయన పాదాల చెంత చేరి ఆయనను స్తుతించినట్లయితే ఏ కీడు కానీ, ఏ ఆపద కానీ, ఎట్టి అపాయము కానీ మనల్ని ఏమీ చేయలేదు అని ఈరోజు జ్ఞాపకం చేసుకొని యోబుని ఆదర్శంగా తీసుకొని మనం నమ్మకంతో, ధైర్యంతో ముందుకు సాగిపోవటానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి అయిన దేవుడు మనకి తోడయ్యుండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో తనకు తెలియకుండానే పాల్గొన్న యోబు దేవుని యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా అపవాది సిగ్గుపడేలా చేశాడు. మనము కూడా అలాగే ఉండాలని తీర్మానించుకొని ముందుకు సాగిపోదాం.